ప్రేమ్ గెలవడంతో రోజాను అరుణ్ కోపంగా మండిపడి ఇంటికి వచ్చేస్తారు. అసలు ప్రేమ్ గెలిచాడు, ఆస్తి మొత్తం ప్రేమ్కే 49% పోతుంది. ఇప్పుడెలా అరుణ్? చేతులు ముడుచుకొని చేతికి గాజులు వేసుకొని కూర్చుందామా? ఎలాగైనా సరే మామయ్య గారిని నిలదీసి 49% మన పేరు మీద చేయించుకోవాలి. ఇదంతా కావాలని పక్కగా ప్లాన్ చేశారు. ఇక ఎట్టి పరిస్థితిలో నువ్వు వాళ్ళ మాటకు లొంగకూడదు అని చెప్పేసి విధంగా ఇక అరుణ్ని టార్గెట్ చేసి రోజు మాట్లాడుతుండగా అరుణ్ రేషంతో పొంగిపోతూ ఉంటాడు. ఈలోపు ఆ మాటలు విన్న చంద్రిక, ఏంటమ్మా అసలు అరుణ్ బాబు మనసు ఇలా ఎందుకు చెడగొడుతున్నారు? అసలు ప్రేమ్ బాబు మీకు ఏ అన్యాయం చేశాడని అతని మీద అంత కక్ష పట్టున్నారు? కుటుంబం గురించి కుటుంబం వాళ్ళే ఇలా కక్ష కడితే బయటి వాళ్ళు ఇంకెంత కక్ష కట్టాలమ్మా? ప్రేమ్ బాబు మీకు ఏ అన్యాయం చేశాడమ్మా? మీ ఆస్తులు అడిగాడా? తన కష్టంతోనే ఒక డెవలప్మెంట్గా ఒక స్టేజ్ ఎక్కాడు. అలా అని చెప్పేసి ప్రేమ్ బాబును తొక్కేయాలని ఇంకా ప్లాన్ చేస్తున్నావా? అయినా ఏంటి నువ్వు? మేమిద్దరం మాట్లాడుకుంటుండగా పర్సనల్గా వినడమే కాకుండా ఏకంగా ఏదో నీ అధికారం ఉన్నట్టుగా నిలదీయడానికి వచ్చావు. ఎంత పొగరే! ఆఫ్టర్ ఆల్ పని మనిషిలాగా ఈననట్టుగా వెళ్ళక ఏకంగా ఏదో నాకు అత్త, నా భర్తకు తల్లి పోయినట్టుగా ఇలా నిలదీస్తున్నావు. నీకెంత ధైర్యమే? ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదే అని చెప్పేసి రోజా ఇక చంద్రిక జుట్టు పట్టుకొని వెంటనే కిందికి లాక్కొని వస్తూ ఉంటుంది. అత్తయ్య అని చెప్పేసి అందరినీ పిలుస్తుంది. హాల్లోకి అందరూ వస్తారు. అత్తయ్య, ఇక నుంచి చంద్రిక ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇక తనని తక్షణం బయటికి గెంటేయండి అనేసరికి, రమాదేవి నీ కోడలు చెప్తుంది కదా, మరి ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ముందు ఇక నేనెవరో బయట పెట్టేసి వెళ్ళిపోతాను. ఎవరో చెప్పనా రమాదేవి? నేను ఎవరో చెప్పి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవనో లేకపోతే చెప్పగా ఈ ఇంట్లోనే ఉండిపోవనో నువ్వే నిర్ణయించుకో రమాదేవి. ఏంటత్తయ్య నీ పేరు పెట్టి పిలుస్తుంది? ఆఫ్టర్ ఆల్ పని మనిషి, దీనికి ఇంత పొగరా? అత్తయ్య మీరు ఏమీ ఆలోచించకండి, ఇక మిమ్మల్నే పేరు పెట్టి పిలుస్తుంది, దీన్ని మెడలు పట్టుకొని బయటికి గెంటేయండి. ఇది ఇందాక నుంచి చూస్తున్నా అని ఈ విధంగా చంద్రిక గురించి మాట్లాడుతుండగా, ఇంకొకసారి నా ఒంటి మీద చెయ్యి వేసావనుకో చెయ్యి విరిచి పొయ్యిలో పెడతాను అనేసరికి రోజా ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇందాక నుంచి చూస్తున్నా, ఏంటి తెగ ఎగిసి పడుతున్నావు? అసలు నేను ఎవరనుకుంటున్నావే? ఏంటి పని మనిషి అనుకుంటున్నావా? ఏంటి పని మనిషిని కాదే, హర్షవర్ధన్ భార్యని, ఈ ఇంటి కోడల్నే అనేసరికి ఒక్కసారిగా రోజా, చామంతి, అరుణ్, ప్రేమ్ అందరూ షాక్ అయిపోతారు. అవును, ఇక చంద్రిక ఎవరో కాదు, నా భార్య, నేను తాళి కట్టి 7 అడుగులు వేసిన నా భార్య అని చెప్పేసి ఇక హర్ష కూడా చెప్తాడు. ఒక్కసారిగా రమాదేవి, ఏం మాట్లాడుతున్నావు హర్ష? అవును, ఇక నేను చెప్పేది నిజమే. ఇంకొకసారి చంద్రిక మీద చెయ్యి వేస్తే ఎవరికి మర్యాదగా ఉండదనేసరికి రోజా షాక్లో ఉండిపోతుంది. మరి అప్కమింగ్లో ఏం జరుగుతుందనేదే తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి.